వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలని కూటమి తరపున ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలుపుతుందని అన్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ సీతమ్మధర కార్యాలయంలో బీసీ సంఘం అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని, ప్రజలు దీన్ని ఆపాలి అంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని, మహిళలకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని అన్నారు. కావున విశాఖ ఉత్తరాంధ్ర నార్త్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును, అలాగే ఎంపీ అభ్యర్థిని శ్రీభరత్ను గెలిపించాలని కోరారు. 5 సంవత్సరాలుగా మేము విద్యార్థి సంఘం, బీసీ సంఘం, ఉత్తరాంధ్ర విద్యార్థి యువజన మేధావి సంఘం అందరి తరపున మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈరోజు కూటమి తరపున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2024 ఎన్నికల్లో కూటమి తరపున మా సంఘం మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఈ వైజాగ్లో ఎంపీగా భరత్, అదే నార్త్ విష్ణుకుమార్ రాజుకి, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అందరి తరపున మా మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే మన శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అన్ని జిల్లాల్లో ప్రకటించి మేము కూటమికి మద్దతు ఎందుకంటే ఇస్తున్నామంటే, ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు చూసాము. ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంస్థలు అయితేనేమి, ఉద్యోగుల సంస్థలు అయితేనేమి, మహిళల సంస్థలు అయితేనేమి, ఎస్సీల సంస్థలు అయితేనేమి అన్నీ ఎలా ఇబ్బందులు పడుతున్నామో మేము చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రిని భరించే స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు సమస్యలపై మేము ఎంత ముఖ్యమంత్రి తీసుకుందామన్నా రాష్ట్రంలో ఎంపీలకి, మంత్రులకే అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే కాన్స్టిట్యున్సీలో ఒక ప్రాబ్లం చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకి అధికారాలు లేవు, విధులు లేవు. అలాగే మా బీసీ సంఘాలకి కార్పొరేషన్లు ఇచ్చారు. ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా పదవులు అయితే ఇచ్చారు కానీ విధులు లేవు, నిధులు లేవు. ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క లోను, ఒక కారుకు లోను కానీ, దీపం పథకం కానీ ఏ విధంగా కూడా ఉపాధి పథకాలకి నిధులు లేవు. ఎందుకంటే ఎంతసేపు ఆయన నవరత్నాల్లో కూడా అమ్మఒడికేమో ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తామని ఒక్కరికే ఇస్తున్నారు. అందులో కూడా కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే అది కూడా కట్ చేసేసి రైతు భరోసా ఏ పథకాలు కూడా కఠిన. ఎందుకంటే రాష్ట్రంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇసుక, శాండు, వైను, మైను ఈ విధానంతో ఒక ఇన్కమ్ అంతా కేంద్రీకృతం చేసి ఖజానా, గవర్నమెంట్ ఒక ఖజానా ఉంటే జగన్కి ఒక ఖజానా ఉంది. ఆ ఖజానా నింపుకోవడమే కానీ ఆయనకి బీసీలు కానీ ఎస్సీల మీద కానీ ఏం ప్రేమ లేదు. ఈరోజు మళ్ళీ గెలిపించామా ఈ రాష్ట్రంలో చాలా విచిత్ర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 85 సంవత్సరాలు ఒక ముసలావిడ ఏదో ఫేస్బుక్లో ఒకటి వస్తే షేర్ చేసింది. రాత్రి తీసుకెళ్ళిపోయి సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకంటే కామన్ మ్యాన్ మన సమస్యల్ని మనం ధైర్యంగా పోరాడలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ప్రజలందరూ ధైర్యంగా నుంచి నేరుగా ప్రశ్నించే పరిస్థితి ఉండేది. ఈ గవర్నమెంట్లో ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్కి తల్లి, చెల్లి ఎవ్వరు స్పేర్ చేయరు. ఆయన అధికారమే పరమావధి. ఎందుకంటే రాబోయే కేంద్రంలో కూడా ఫైట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్రంతో నిధులు కావాలన్నా, పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఈరోజు సీఎం అయితేనే మన రాష్ట్ర పరిస్థితి, అభివృద్ధి పథకాలు రెండు ఒకే విధంగా వెళ్తాయనేసి నేను ప్రెస్ మీట్లో కోరుతున్నాను.